నమస్తే అండి, నా పేరు విశ్వసేతనాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తామండి. సో ఈరోజు మణికొండ, ఊరు పేరు మణికొండ కదా, మణికొండ విలేజ్ దగ్గర మహబూబ్ నగర్ జిల్లా మణికొండ అనే విలేజ్ దగ్గర సర్వేకి రావడం జరిగిందండి. సో ఈరోజు ఈ రైతు వచ్చేసి ఒక 2 ఎకరాల 45 సెంట్లు ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే నేను వస్తానే తల్లి, నువ్వు నన్ను ఒక మాట అడిగావు. ఏమడిగావమ్మా, గట్టిగా చెప్పు. అదే మేము ఇన్ని బోర్లు వేసినాం, నీళ్లు లేవు, ఇప్పుడు ఉండవా లేవని అడిగిన. అంటే చెప్పు, లేకుంటే లేదని అడిగి, లేకుంటే లేదని చెప్పారు. అంటే ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఉంటే చెప్పు లేకుంటే లేదు అనే ప్రశ్న అనేది చాలా మంచి ప్రశ్న చేసింది అమ్మ. ఎందుకంటే ఈ మాట అడిగినప్పుడు ఏంటంటే జియాలజిస్ట్ అనేది క్లియర్గా సర్వే చేసి నీ దగ్గర వాట్ ఈస్ వాట్ అనేది పేపర్గా, అంటే వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్గా మీకు అక్కడ డిస్ప్లే అనేది చేయడం జరుగుతుందండి. లేదు నాకు ఖచ్చితంగా నీళ్ళు కావాలి, ఖచ్చితంగా నీళ్ళు కావాలంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఒక 80% 90% ఉన్నా కూడా రికమెండేషన్ ఇస్తారు. అప్పుడు బోర్ ఫెయిల్ అవుతుంది. సో వీళ్ళు నష్టపోతారు. మీరు ఎన్ని బోర్లు వేసి నష్టపోయినారమ్మా? 7 బోర్లు వేసి నష్టపోయినారు. సో ఇంకా మీకు ఎవరికి ఇష్టం లేకన్నా నీ కొడుకు ప్రెజర్ మీద మీరు ఇప్పుడు బోర్ పాయింట్ చూస్తున్నారు. మీ ఫాదర్ కూడా రాలా బోర్ పాయింట్ చెక్ చేస్తా ఉంటే. ఎందుకు రాలేదు? నమ్మకం లేక రాలేదు. సో ఏది సైంటిఫిక్ పద్ధతి నమ్మకం లేకనా, లేకపోతే బోర్ల మీద నమ్మకం? నీళ్ళు లేవనుకని బిలువ లేదన్నారు. సో ఓకే, సరే, ఈ బోర్ సక్సెస్ అయిపోయినాక ఆయన రావాలని మనం కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి, సో చూడండి ఇక్కడ ఏంటంటే ఈ మల్లేష్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏదో క్వశ్చన్ అడిగావు కదా. నేను ఇప్పుడు సెంటర్ ఈడ చూపిస్తారు సార్ మీరు. చూపించిన తర్వాత దీనికి ఎంత డిస్టెన్స్ లో వరకు పెట్టొచ్చు అన్నట్లు నాకు ఐడియా, అంటే డౌట్ సార్. డౌట్ ఈడ మనం చుక్కలాగా చూపించినాం, చుక్కలాగా చూపించాక కరెక్ట్ ఈయనే పెట్టచ్చా, లేదంటే ఇటు జరిగినా పర్లేదా? ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది, అర్థమైంది, చెప్తా. సో 6.5 బిట్ అనేది బోరుబండి బిట్టు సైజ్ ఉంటుందయ్యా. సో మీరు బిట్టు సైజ్ 6.5 ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో కంపల్సరీ ఇక్కడే అని కాదు, కొంచెం ఈ రాయిన్ అనేది ఈ 6.5 డిస్టర్బెన్స్ అనేది జరిగితే చాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 6.5 బిట్ అనుకోండి, మీరు ఇక్కడ వేసుకున్నా నడుస్తుంది, ఇక్కడ వేసుకున్నా నడుస్తుంది, ఇక్కడ వేసినా నడుస్తుంది, ఇక్కడ వేసినా నడుస్తుంది. సో ఆ ఏరియా అనేది డిస్టర్బ్ కావాలి. అంటే 6.5 జోన్ అనేది మనకు డిస్టర్బ్ అయిపోతే సో బోర్ అనేది వాటర్ అనేది బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నీకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు, నువ్వేమి ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. ఓకేనా? మీ డౌట్లు అయితే క్లియరే కదా? మీ పొలంలో అంతా కూడా చేసాం కదమ్మా. రైట్ అమ్మా, నమస్తే అమ్మా. రైట్.